ఆంధ్రప్రదేశ్లో గుండెపోటుతో మరణిస్తున్న వారి సగటు వయసు ఎంత? 49 సంవత్సరాలు. సో ఇందులో ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్న జిల్లాలు వచ్చేసి చిత్తూరు, నెల్లూరు, కడప, విశాఖపట్నం, గుంటూరు. ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ 5 జిల్లాల నుంచి గుండెపోటుతో మృతి చెందడం జరుగుతుంది. తక్కువగా కర్నూలు, కృష్ణా జిల్లా, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. సో ఈ జిల్లాల్లో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ G20 సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఈ G20 సదస్సు వచ్చేసి హాంబర్గ్, జర్మనీలో జరుగుతుంది. సో ఇక్కడ మనం G20 సదస్సు గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ G20 గ్రూప్ అంటే ఇందులో 20 కంట్రీస్ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అన్నమాట. అందులో మన భారతదేశం కూడా ఉంది. సో ఈ G20 అనే గ్రూపు 1999 సెప్టెంబర్లో ఏర్పడింది. దీని మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరగడం జరిగింది. సో ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే సో ఈ దేశాల్లో ఆర్థిక ప్రగతిని సాధించడం. సో ఈ దేశాల్లో G20 దేశాల్లో ఆర్థిక ప్రగతిని సాధించడం కోసం వాణిజ్యక పరంగా సహాయం చేసుకోవడం. సో దీంట్లో ఉన్న కంట్రీస్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ. సో దీంతో పాటు ఏంటంటే ఆ దేశాల్లో ఉండే ప్రధానులు మరియు ప్రెసిడెంట్స్ ఉంటే ప్రెసిడెంట్స్, పిఎంస్ ఉంటే పిఎంస్. సో వాళ్ళకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూసుకోండి. సో ఉదాహరణకు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మల్కమ్ టర్నబుల్. సో బ్రెజిల్కి ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ నేమ్ వచ్చేసి మైకేల్ టేమర్. సో ఈ విధంగా అనమాట చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. సో ఇవన్నీ కూడా G20లో భాగస్వామ్య దేశాలని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ G20 గురించి ఇంకా చెప్పాలంటే సో మొట్టమొదటగా ఆసియా దేశాల్లో G20 సదస్సు ఎక్కడ జరిగిందంటే 2010లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది. ఆసియాలో సమావేశం మొట్టమొదటిగా ఆసియాలో G20 సమావేశం ఎప్పుడు జరిగిందంటే 2010లో సియోల్లో జరిగింది. ఇది దక్షిణ కొరియా రాజధాని అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మట్టుకు మనకి ఇంపార్టెంట్. సో మనకేంటంటే G20 గురించి అడగాలంటే ఈ క్రింది వాటిలో G20లో ఉన్న దేశం ఏది, లేదా G20లో లేని దేశం ఏది అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని ఇంపార్టెంటే చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ దేశంలోని ఎన్ని హైకోర్టులకు 15 మంది న్యాయమూర్తులను కొలిజియం నియమించింది? సో 2 హైకోర్టులకు 15 మంది న్యాయమూర్తులను నియమించింది కొలిజియం వ్యవస్థ. సో ఈ కొలిజియం వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది న్యాయమూర్తులను రిక్రూట్ చేసి అని చెప్పుకోవచ్చు. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులను రిక్రూట్ చేసే వ్యవస్థ వచ్చేసి కొలిజియం. సో ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగాలను ఎవరు భర్తీ చేస్తారు? స్టేట్ పిఎస్సి భర్తీ చేస్తుంది కదా. సో స్టేట్ పిఎస్సి భర్తీ చేస్తుంది. సో అలాగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేది కొలిజియం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అలహాబాద్ హైకోర్టుకు 9 న్యాయమూర్తులను మరియు హర్యానా, పంజాబ్ సంయుక్త హైకోర్టుకు 6 న్యాయమూర్తులను నియమించింది కొలిజియం వ్యవస్థ. అండ్ నెక్స్ట్ చైనాకు భారత్ ఏ వస్తువులను ఎగుమతి చేస్తుంది? సో మనం చైనాకు ఏ వస్తువును ఎగుమతి చేస్తున్నామంటే ఇనుప ఖనిజం, ఫెర్రో అల్లం, గ్రైనైట్, పత్తి దారం,
ఆర్గానిక్ రసాయనాలు, చేపలు, తేయాకు, తోలు పరిశ్రమలు. సో వీటిని మనం ఎగుమతి చేస్తున్నాం. చైనా నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం అంటే మనందరికీ తెలుసు చైనా వస్తువులు ఆట బొమ్మలు అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. సో ఇలా అన్నమాట, వీటిని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో చైనాతో దాదాపు మనం ఎంత వాణిజ్యం చేస్తున్నాం అంటే $70 బిలియన్ అని చెప్పుకోవచ్చు. భారత్లో విదేశీ పెట్టుబడుల్లో చైనా స్థానం వచ్చేసి 18వ స్థానం. చైనా ఆర్థిక వ్యవస్థ వచ్చేసి $11.5 ట్రిలియన్. సో మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి $2.5 ట్రిలియన్. అంటే ఇంచుమించు మనకంటే 4 రెట్లు ఆర్థిక వ్యవస్థ పెద్దని చెప్పుకోవచ్చు. సో ఎలాగైనా ఇప్పుడు డాక్లం గురించి ఇప్పుడు యుద్ధం వస్తుందా లేకపోతే కాంప్రమైజ్ అవుతారో తెలియదు. సో వస్తే మాత్రం చైనా మన దేశం నుంచి వీటిని కోల్పోతుంది అనమాట. ఈ ముడి పదార్థాలు మనం ఎగుమతి చేసాం కదా, వాటిని కోల్పోతుంది. సో ఇంకేంటంటే మనం చైనా వాళ్ళ వ్యాపారం మొత్తం మన ఇండియాలోనే ఉంది దాదాపు. సో ఏంటంటే చైనా దేశ ఎగుమతుల్లో భారత్ చేస్తున్న ఎగుమతులు దాదాపు 2%. సో దీన్ని ఎకనామీలో అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ యొక్క వృద్ధి ఎంత? హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ యొక్క వృద్ధి ఎంత? 7.7%. 2025 నాటికి భారత్, ఉగాండా దేశాలు అత్యధికంగా అభివృద్ధి ఎంత అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదికను తయారు చేసింది ఎవరంటే హార్వర్డ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ నివేదికను తయారు చేసింది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ నివేదికలో ఇంకో విషయం ఏం పేర్కొందంటే భారత్ యొక్క వృద్ధి చైనాను దాటిపోతుందని చెప్పేసి చెప్పింది. ఇక్కడ మనకు విషయం గమనించాలి. సో ఏంటంటే చైనా ఆర్థిక వ్యవస్థ $11.5 ట్రిలియన్ అని చెప్పేసి మనం అనుకున్నాం. సో మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి $2.5 ట్రిలియన్ అనుకున్నాం. అంటే మనతో పోలిస్తే దాదాపు 5 రెట్లు అని చెప్పుకున్నాం. కానీ చైనా యొక్క ఆర్థిక వృద్ధి 6 నుంచి 7 మాత్రమే ఉంది. సో మనది మాత్రం ఆల్రెడీ 7% దాటిపోయిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం చైనాను ఈజీగా అధిగమించని చెప్పుకోవచ్చు ఆర్థిక వృద్ధిలో. అండ్ నెక్స్ట్ సైబర్ భద్రతలో భారత్కి ఎన్నో స్థానం లభించింది? సో 23వ స్థానం లభించింది. సో ఈ జాబితాను ఎవరు రూపొందించారంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీన్ని విడుదల చేసింది. ఈ జాబితాను ఎవరు రిలీజ్ చేశారంటే ఐరాసలోని అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసింది. ఈ జాబితాలో అన్నిటికంటే అగ్రస్థానంలో ఉన్న కంట్రీ వచ్చేసి సింగపూర్. సో ఇక్కడ మనకేంటంటే ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారు, దాంట్లో టాప్లో ఏది ఉంది, దాంట్లో మన స్థానం ఎంత అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ జాబితాలో మొత్తం 165 దేశాలకు గాను మనకి 23వ స్థానం లభించింది. సో ఈ జాబితాను ఎవరు రూపొందించారంటే అంతర్జాల టెలికమ్యూనికేషన్ ఐక్యరాజ్య సమితి అంతర్జాల టెలికమ్యూనికేషన్ యూనియన్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అగ్రస్థానంలో ఉంది, సైబర్ భద్రతలో అగ్రస్థానంలో ఉంది సింగపూర్. అండ్ నెక్స్ట్ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్కి ఎన్ని స్వర్ణాలు లభించాయి? సో దీంట్లో భారత్కి 2 స్వర్ణాలు లభించాయి. ఎవరికి లభించాయంటే మన్ప్రీత్ కౌర్. సో మహిళల షార్ట్ పుట్ విభాగంలో మన్ప్రీత్ కౌర్కి స్వర్ణం లభించింది. అలాగే లక్ష్మణ్. సో లక్ష్మణ్కి పురుషుల 5000 మీటర్ల పరుగు పందెంలో ఇతనికి స్వర్ణం లభించింది. సో స్వర్ణాలు రెండు స్వర్ణాలు లభించాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ ప్రారంభమైన అంటే
ఈ ఆసియా అథ్లెటిక్స్ ప్రారంభమైన మొదటి రోజే మనకు మెడల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ రైతకం అంటే సిల్వర్ మెడల్. సో సిల్వర్ మెడల్ ఒకరికి వచ్చింది. ఎవరికి వచ్చిందంటే నీనా. సో మహిళల లాంగ్ జంప్ విభాగంలో. అండ్ నెక్స్ట్ కాంస్యాలు 4 వచ్చాయి. సో సిల్వర్ మెడల్ 1, కాంస్యం 4, గోల్డ్ మెడల్ 2. అంటే ప్రస్తుతానికి ఇండియాకి 7 మెడల్స్ వచ్చాయి. దీంట్లో కాంస్యం అంటే బ్రౌన్స్ మెడల్ ఎంతమందికి వచ్చిందంటే 4కి వచ్చింది. దాంట్లో వికాస్ గౌడ షార్ట్ పుట్ విభాగంలో వచ్చింది. అండ్ నెక్స్ట్ నయనా జేమ్స్ లాంగ్ జంప్ విభాగంలో వచ్చింది. సంజీవని యాదవ్ 5,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం లభించింది. నెక్స్ట్ అన్నురానికి జావలిన్ త్రోలో కాంస్యం లభించింది. అండ్ నెక్స్ట్ థాయిలాండ్ మరియు ఇండియా. సో థాయిలాండ్ ఇండియా కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. సో అవి ఏ పేరుతో చేస్తున్నాయంటే మైట్రీ అనే పేరుతో సైనిక విన్యాసాలు చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ చేస్తున్నారంటే హిమాచల్ ప్రదేశ్లో చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో. సో థాయిలాండ్ మరియు మన భారతదేశం సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్నాయి. ఏ పేరుతో చేస్తున్నాయంటే మైట్రీ అనే పేరుతో చేస్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజ్ఞా సూచీలో ఐన్స్టీన్ను మించిన భారత సంతతికి చెందిన బాలుడు ఎవరు? అర్నవ్ శర్మ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజ్ఞా సూచి సంస్థగా పేరు పొందిన మోన్సా సో ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇతడు ఐక్యూలో 102 స్కోర్ సంపాదించాడు. స్టీఫెన్ హాకింగ్ కంటే 2 పాయింట్లు అధికం ఇది. ఈ పిల్లవాడిది ఇంగ్లాండ్లోని రీడింగ్ టౌన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ స్లైడ్లో ఏ విషయం గుర్తుంచుకోవాలంటే సో ఇతని పేరు అర్నవ్ శర్మ. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏం గుర్తుంచుకోవాలంటే ప్రపంచంలోనే ఐక్యూను పరీక్షించే కేంద్రం అతిపెద్ద కేంద్రం ప్రపంచంలోనే పెద్ద కేంద్రం ఏంటంటే మోన్సా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కేకే వేణుగోపాల్ రెడ్డి. సో ఇంతకుముందు ఇదే పదవిలో ముకుల్ రోహతి గారు ఉంటుండే. సో అతని స్థానంలో కేకే వేణుగోపాల్ రెడ్డి రావడం జరుగుతుంది. ఇతను మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో అదనపు సోలిసిటర్గా పనిచేశారు. ఇతనిది కేరళ. ఇతనికి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. సో ఈ పాయింట్ ఎక్కడ యాడ్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్గా చెప్పానంటే మనకు పాలిటీలో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో ఏమైనా యాడ్ చేసుకుంటారంటే జస్ట్ పాలిటీలో అటార్నీ జనరల్ గురించి ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇతని పేరు ఒకటి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. అటార్నీ జనరల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా పాలిటీలో ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ ఈ పాయింట్ని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఆదిమ గిరిజన సలహా సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? లంకేరావు. సో ఈ సంఘంలో మొత్తం 14 మంది ఉంటారు. వీరు 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతారు. ఎందుకు సమావేశం అవుతారంటే సో ఈ గిరిజన సలహా సంఘం ఏం చేస్తుందంటే ఆ గిరిజనుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గురించి చర్చించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ భారత టిబెటన్ సరిహద్దు భద్రతా దళం అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? పంచ్ నంద. ఇతను 1983కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇతనిది వెస్ట్ బెంగాల్. సో ఇంతకుముందు ఈ పదవిలో కృష్ణ చౌదరి ఉన్నారు. సో ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే సో మామూలుగా మనకి ఏముంటుంది, నేను ఇంతకుముందు వారి పేరు చెప్పడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్లు వెళ్ళవచ్చు ఏమంటే ఈ క్రింది వాళ్ళలో భారత్ టిబెటన్ సరిహద్దు భద్రతా దళం యొక్క అధిపతి ఎవరు? ఏ పంచనంద, బి కృష్ణ చౌదరి,
సి వీరిద్దరు, డి పైవన్నీ తప్పే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనకేంటంటే మనం పేపరు చాలా రోజుల ముందు చూసినాం కాబట్టి కృష్ణ చౌదరి అని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది. సో మనం కృష్ణ చౌదరి అని చెప్పేసి పెట్టడానికి ఆస్కారం బాగుంటుంది. సో మారింది మాత్రం పంచ్నంద. సో ఇలా అన్నమాట. లేకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు. సో ప్రస్తుతం ఈ భారత టిబెటన్ సరిహద్దు భద్రతా దళం యొక్క అధిపతి పంచ్నంద, ఇంతకు ముందు ఎవరుంటుండే. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ భారత టిబెటన్ యొక్క సరిహద్దు భద్రతా దళం యొక్క అధిపతులను ఇచ్చేసి వారిని మ్యాచింగ్ చేయడం చెప్పేసి అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల ఏ మార్గం ద్వారా మానస సరోవర్ యాత్రను రద్దు చేశారు? సిక్కింలోని నాథులా కనుమ నుండి రద్దు చేశారు. అంటే నాథులా మార్గం నుంచి మానస సరోవర్ యాత్రను రద్దు చేయడం జరిగింది. సో ఎందుకంటే చైనాతో మనకు వైరం ఉంది కాబట్టి ఈ మానస సరోవర్ యాత్రను కేవలం సిక్కింలోని నాథులా మార్గం నుంచి మాత్రమే రద్దు చేశారు. ఉత్తరాఖండ్లోని లీవ్ లేక్ నుంచి ఇది యథావిధిగా ఈ మార్గం నడుస్తుంది లీవ్ లేక్ నుంచి. అండ్ నెక్స్ట్, జాతీయ అండర్-13 చెస్ ఛాంపియన్ ఎవరు? రిత్విక్, ఇతనిది తెలంగాణ. ఈ టోర్నీలో మొత్తం 11 గేమ్స్ గాను 8 గేమ్స్లో రిత్విక్ విజేతగా నిలిచాడు. సో ఈ టోర్నీ ఎక్కడ జరిగిందంటే జలంధర్ జరిగింది. ఇక్కడ జలంధర్ అనగా నాకు విషయం గుర్తొచ్చింది. జలంధర్లో ఇక్కడ వైజయంతి స్పోర్ట్స్ షూ కంపెనీ ఉంటుంది. అంటే మన ఇండియాలో అదే పెద్దది అనుకుంటా వైజయంతి. ఓకే, మన అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. అది ఈ షూ, ఈ పాయింట్ అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. ఇక్కడ వైజయంతి షూ ఉంటుంది అనమాట, చాలా ఫేమస్. అవి స్పోర్ట్స్ షూ అనమాట. నెక్స్ట్, భారత్ క్రికెట్ అండర్-19 టీంకి కోచ్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. సో ఇతను తొలిసారిగా 2015లో కోచ్ పదవిని చేపట్టారు. సో ప్రస్తుతం బీసీసీఐ ఇతని పదవిని ఒక 2 సంవత్సరాలు పొడిగించింది. ఎందుకు పొడిగించిందంటే, సో రీసెంట్గా అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో మనం రన్నరప్గా నిలిచాం. సో ఇంత మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి మరో 2 సంవత్సరాలు ఇతన్ని పొడిగించడం జరిగింది. అండ్ నెక్స్ట్, మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రారంభం కానుంది? ఇది ఓబుళనాయుడుపాలెంలో ప్రారంభం కానుంది. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఎప్పుడంటే జూలై 1కి ప్రారంభం కానుంది. సో జూలై 1 ఈ రోజున ప్రారంభం కానుంది. అండ్ నెక్స్ట్, ఇది మొక్కలను పెంచడం కోసం చేస్తున్న కార్యక్రమం. సో ఇప్పుడు మనం ఒకసారి జిఎస్టీ గురించి చూద్దాం. సో జిఎస్టీ పన్నుల గురించి చూద్దాం. సో ఇదంతా నేను చెప్పాను. జస్ట్ వేటిపైన ఒక విషయం ఏంటంటే, వేటిపైన పన్నులు లేవో ఒకసారి వాటిని చూసుకుంటే అయిపోతుంది. వేటిపైన పన్నులు లేవో ఆ వస్తువులను చూసుకుంటే మిగతా వాటికి పన్నులు ఉన్నట్టే కదా. సో మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. ఏంటంటే బిట్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే, సో ఈ క్రింది వాటిలో జిఎస్టీ పరిధిలో లేని వస్తువులు ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఏ, పూజా సామాగ్రి. బి, జాతీయ జెండా. సి, స్వచ్ఛ భారత్. డి, పైవై ఏవి కావు. సో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఏబిసి. సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి. సో ఇవన్నిటికి కూడా పన్నులు ఇవ్వనమాట, జిఎస్టీ పరిధిలో లేవు. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జిఎస్టీ పరిధిలో లేని వస్తువులు ఒకసారి మనం ఒక టేబుల్లో గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఒకసారి చూద్దాం. ఒకసారి ముఖ్యంగా చెప్పాలంటే, ఎవైతే ప్యాక్ చేయని వస్తువులు ఉంటాయో, అంటే ప్యాక్ చేయని ఆహార పదార్థాలు ఉంటాయో, అవన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి రావు అని చెప్పేసి సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. అది పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, పప్పు కానీ, రైస్ కానీ, ఇంకా వాట్ ఎవర్, ఇంకా ఫుడ్స్ కిందకి ఏమేమి వస్తాయో అన్నీ అనమాట.
సో ప్యాకింగ్ ఉంటే మాత్రం ఎందుకు వస్తుంది అంటే, ప్యాకింగ్ ఉంటే మాత్రం అది ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాబట్టి అది వాటిపైన జిఎస్టీ పడుతుంది అనమాట. సో ఏంటంటే ఈ జిఎస్టీని మొత్తం 5 రకాలుగా పన్నులుగా విభజించడం జరిగింది. ఒకటి 3% పన్ను, 2 5% పన్ను, 3 12% పన్ను, 4 18% పన్ను, 5 28% పన్ను. సో ఇలా విధించడం జరుగుతుంది. సో సింపుల్ చెప్పాలంటే, స్వీట్ అండ్ షార్ట్లో చెప్పాలంటే జిఎస్టీ ఏంటంటే, సో ఆహార పదార్థాల పైన తక్కువగాను, విలాసవంతమైన వస్తువులపైన ఎక్కువగాను జిఎస్టీ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు రాష్ట్రాల్లో రాష్ట్రాల పన్ను, కేంద్రంలో కేంద్ర పన్ను ఉంటుండే. సో ఆ వస్తువు ధర కాస్త ఎక్కువ అవుతుంది అనమాట. ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి ఇప్పుడు అలా కాకుండా ఒకే పన్ను ఉంటుంది అనమాట. ఆ వస్తువు పైన ఒకే పన్ను ఉంటుంది అనమాట. అలా అనమాట. ఇప్పుడు ఏంటంటే, సో పాస్తా అని తీసుకోండి. జస్ట్ ఏంటంటే మీకు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారంటే మీరు అక్కడ వ్యాట్ పడుతుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి. అది 14.5 అని చెప్పేసి పడుతుండే. ఇంకా మిగతా ట్యాక్స్లో పడుతుండే. అలా కాకుండా జస్ట్ ఓన్లీ 18% ట్యాక్స్ పడడం జరుగుతుంది. ఇలా అన్నమాట. సో ఒకటే ట్యాక్స్ ఉంటుంది అనమాట. అది కూడా సెంట్రల్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు స్టేట్కి వేరే ఉంటుండే, సెంట్రల్కి వేరే ఉంటుండే. సో అలా కాకుండా ఒకే దేశం ఒకే పైన అనమాట. సో సింపుల్ స్వీట్ అండ్ షార్ట్లో గుర్తుంచుకోవచ్చు. సో ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, జిఎస్టీలో ఇంకా స్వీట్ అండ్ షార్ట్ గురించి చూద్దాం. జిఎస్టీ గురించి దీని ప్రస్తావన ఎప్పుడు వచ్చిందంటే 1986లో వచ్చింది. సో కేంద్ర బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను వ్యవస్థలో భారీ ప్రక్షాళన కోసం అప్పటి ఆర్థిక మంత్రి విపి సింగ్ గారు దీని ప్రతిపాదనలు ఇచ్చారు. సో సింపుల్ చెప్పుకోనంటే, జిఎస్టీ ప్రతిపాదన ఎవరు తెచ్చారంటే 1986లో విపి సింగ్ గారు తేవడం జరిగింది. అప్పుడు అతను ఆర్థిక మంత్రి. అండ్ నెక్స్ట్ 2000లో సో దీనికోసం ఒక కమిటీ వేయడం జరుగుతుంది. మన వాజ్పేయి గారు, బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ పైన ఒక కమిటీ వేయడం జరిగింది. అండ్ 2006లో బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన చేయడం జరిగింది. 2009లో సో 2000 కమిటీ వేశారు కదా బీజేపీ వాళ్ళు. సో దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది 2009లో. 2011లో మార్చ్ 22న జిఎస్టీ కోసం 115వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ అది మద్దతు పొందలేదు, రద్దయిపోయింది. అండ్ నెక్స్ట్ 2013లో సో జిఎస్టీలో కొన్ని సవరణలు సూచిస్తూ నివేదిక సమర్పించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. సో 2013లో దీనికి కొన్ని సవరణలు చేశారు. రీసెంట్గా అంటే 2014లో 2014 డిసెంబర్లో ఇది అమలైంది. ఇది 122వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది జిఎస్టీని సవరణ చేయడం జరిగింది. సో టోటల్గా 2016 సెప్టెంబర్ 2న 16 రాష్ట్రాలు జిఎస్టీకి ఆమోదం తెలిపాయి. సో సెప్టెంబర్ 2, 2016న. సో డేట్స్ అని మనకి ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. ఏంటంటే 1986 నుంచి 2016 వరకు. జస్ట్ ఏంటంటే నేను జిగ్జాగ్లో చెప్పిన, దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా, అందులో మనం చూద్దాం ఒకసారి. అండ్ నెక్స్ట్ అన్న అమృత హస్తం. సో మనకు తెలుసు ఈ పథకం గురించి ఆల్రెడీ మనం ముందు చర్చించాం. సో ఏంటంటే దీన్ని ఈ రోజున అంటే జూలై 1న అన్ని అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని విస్తరించనున్నారు. సో దీని ద్వారా 7.17 లక్షల గర్భిణీలు లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం. సో అది ఎలా చూద్దాం ఒకసారి. ఒక రోజుకి పాలు, అన్నం, సో
ఆకుకూర పప్పు ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు. సో పాలు ఏంటంటే 200 ml పాలు, 200 ml పాలు. అండ్ నెక్స్ట్ సో భోజనం ద్వారా 1052 కిలోల శక్తి ఆ గర్భిణీ స్త్రీకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ సో పప్పు దినుసుల ద్వారా 32.8 ప్రోటీన్లు ఆ గర్భిణీ స్త్రీకి లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకేంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పడం జరిగింది. సో దీన్ని జూలై 1 రోజు అన్న అమృత పథకాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పథకాల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి. సో ఇంకో విషయం ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 104 ICDCS ప్రాజెక్టుల్లో అమలవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద భవనం ఎక్కడ ఉంది? యశ్వంతపురం. ఈ యశ్వంతపురం బెంగళూరుకి సమీపాన ఉంది. సో ఈ భవనం ఎత్తు వచ్చేసి 45 అంతస్తులు. ఈ భవనం యొక్క వ్యయం వచ్చేసి 1500 కోట్లు. ఈ భవనాన్ని CNTC చైనా సంస్థ ఇది, మరియు గోల్డెన్ గేట్ సంస్థ ఇది ఇండియాకి సంబంధించిన సంస్థ. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ 40 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. సో దీనికి అఫీషియల్గా పేరంటూ ఏం పెట్టలేదు. సో పెట్టిన తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ భవనం 1500 కోట్లతో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ GSA అవుట్ స్టాండింగ్ సేవా అవార్డులు ఎవరికి లభించాయి? దశరథ రామిరెడ్డి రమేష్. సో దశరథ రామిరెడ్డికి వైద్య సేవలో కృషి చేసేందుకు గాను ఈయనకు ఈ అవార్డు లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రమేష్కి వ్యాపార సేవలో అత్యుత్తమ కృషి చేసేందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు? సో ఎవ్రీ ఇయర్ జూలై 1న మనం భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే జూలై 1, 1949లో ఏర్పడింది. సో దీనికి చీఫ్ గెస్ట్గా మన ప్రధాని మోడీ గారు హాజరవడం జరిగింది. తన ప్రసంగంలో ఏం చెప్పారంటే 1,00,000కు పైగా బోగస్ కంపెనీలు మేము రద్దు చేశాం, స్విస్ బ్యాంకుల్లో భారతీయ డిపాజిట్లు 40% మేర తగ్గాయని చెప్పేసి తన ప్రసంగంలో మోడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూలై 1న మనం భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే జూలై 1, 1949లో ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ GST అనే పేరు గల బిడ్డ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్లోని బీవర్ జిల్లా. సో ఈ బిడ్డ జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు పుట్టింది. సో ఎందుకు ఈ పేరు రావడం జరిగిందంటే మనకు జూన్ 30 అర్ధరాత్రి 12 గంటలకు GSTని ప్రారంభించడం జరిగింది. మన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రణబ్ ముఖర్జీ గారు GSTని ప్రారంభించారు. సో అదే టైంలో ఈ బిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు ఆ పేరు ఉండడం జరిగింది. సో ఎక్కడంటే బీవర్, రాజస్థాన్ స్టేట్లో. సో ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ భారత మొట్టమొదటి ఓటర్ ఇటీవల ఎన్నవ పుట్టినరోజు జరుపుకున్నాడు? సో ఇది మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇతను 100వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సో భారత మొట్టమొదటి ఓటర్ ఎవరంటే శ్యామ్ శరణ్ నెంగి. సో మనకు 1952 మార్చ్లో ఎన్నికలు జరిగాయి. అది ఫస్ట్ ఏంటంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో మంచు ప్రాంతాలు కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరిగింది ఎన్నికలు మొదటగా.
సో అందులో మొట్టమొదటిగా ఓటు వేసిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ శరణ్ నేగి. ఇతను ఇప్పటి వరకు 16 లోక్సభలకు మరియు 12 అసెంబ్లీ స్థానాలకు 12 సార్లు అసెంబ్లీకి ఓటు వేయడం జరిగింది. సో ఇతనిది హిమాచల్ ప్రదేశ్లోని కర్నూలు జిల్లా. సో ఏంటంటే దాదాపు 16 లోక్సభలు అంటే దాదాపు అన్ని సార్లు ఇతను ఓటు వేయడం జరిగింది లోక్సభకు. సో ఇతని పేరు మనకి ఇంపార్టెంట్, శ్యామ్ శరణ్ నేగి అని చెప్పి గుర్తుంచుకోండి. ఇతనిది హిమాచల్ ప్రదేశ్లోని కనౌర్ జిల్లా. నెక్స్ట్ ఇమిగ్రెంట్ పురస్కారం ఎవరికి లభించింది? ఇమిగ్రెంట్స్ పురస్కారం ఎవరికి లభించింది? సో ఈ పురస్కారం ఎవరు ఇస్తారంటే అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. మనకేంటంటే ఎవ్రీ ఇయర్ జూలై 4th అమెరికా స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ రోజున ఆ దేశం సేవలు అందించిన పౌరులకు ఇమిగ్రెంట్స్ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మొత్తం 38 మందిని ఎంపిక చేశారు. ఇందులో 2 భారతీయులు ఉన్నారు. సో వారి పేర్లు చూద్దాం ఒకసారి. ఒకరు శాంతాను నారాయణ్, ఇతను మాజీ అడబ్ సారథి. వివేక్ మూర్తి, ఇతను మాజీ సర్జన్ జనరల్. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ జూలై 4th అమెరికా స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం జాతీయ రాష్ట్రీయ రహదారులకు ఎంత దూరంలో మధ్య దుకాణాలు ఉండరాదు. సో ఏంటంటే హైవేస్ ఉంటాయి కదా, అది స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ, సో హైవేస్కు 500 మీటర్ల దూరంలో ఉండరాదన్నమాట. నెక్స్ట్ చైనా భారత్కి మధ్య ఏ సరిహద్దు వివాదం ఉంది? డోక్లామ్ వివాదం. సో చాలా వివాదాలనే రీసెంట్గా డోక్లామ్ వివాదం వచ్చింది. సో ఈ వివాదం 1966 నుంచి ఉంది. సో రీసెంట్గా దీనికి మళ్ళీ ముందుకు వచ్చింది ఈ వివాదం, డోక్లామ్ వివాదం. సో ఒకసారి మనం చూసినట్టయితే 1962లో మనకు మనకు యుద్ధం జరిగింది. సో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని అక్సై చిన్ మరియు లద్దబ్ ప్రాంతాలను చైనా ఆక్రమించింది. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. చైనా ఏ ప్రాంతాలను ఆక్రమించిందంటే చైనా యుద్ధ సమయంలో 1962 యుద్ధ సమయంలో అక్సై చిన్ లద్దబ్ ప్రాంతాలను ఆక్రమించింది. సో ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఏంటంటే భారత్కి చైనాకు 3488 చదరపు కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంటుంది. సో సరిహద్దు రేఖ కూడా మనకి ఇంపార్టెంట్, మెక్మోహన్ రేఖ. ఒక విషయం చెప్పుకోవాలంటే అసలు చైనాకు మనకు వివాదం ఎందుకు వచ్చింది? అసలు ఈ యుద్ధం 1962లో మనకు యుద్ధం చేయడం గల కారణం ఏంటో ఒకసారి మనం చర్చించినట్టయితే ఒకసారి టిబెట్ గురించి మనం ఆడుకోవాలి. టిబెట్ 1913లో స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం పొందిన తర్వాత చైనాతో మళ్ళీ కలిసిపోవడం జరిగింది. చైనాలో మళ్ళీ కలిసిపోవడం జరిగిందనమాట. ఒప్పందం ప్రకారం చైనాలో కలిసిపోవడం జరిగింది. సో అది అక్కడ ఉన్న ప్రజలకు నచ్చలేదు. మాకంటూ ఒక దేశం కావాలని చెప్పేసి మళ్ళీ ప్రజల్లో ఒక వ్యతిరేకమైన భావం అనేది వచ్చిందనమాట. సో దానికి దళైలామా ఏం చేశారంటే ఇతను దళైలామా 14వ బౌద్ధ మత గురువు. ఈయన ఏం చేసిందంటే భారత్ సహాయం కోరి రావడం జరిగింది 1959లో. సో దానికి మన భారత్ ఏం చేసిందంటే ఇతనికి దళైలామాకు సపోర్ట్ ఇచ్చింది. దళైలామా ఇక్కడ నుంచి మన భారత్ నుంచి టిబెట్లో ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది. సో దీనికి వ్యతిరేకంగా చైనా మన మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టింది అనమాట. అప్పటి నుంచి చైనాకు మనకు యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పటి నుంచి అంటే 1950 నుంచి దళైలామా భారత్కు వచ్చినప్పటి నుంచి చైనాకు మనకు పడట్లేదు. సో ఇవి. ఇంకో విషయం ఏంటంటే మనకు చైనా గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే మనకు చైనాలో మనం చెప్పుకోవాలంటే
మనకు దాదాపు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, దాదాపు ఇది 90,000 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్ని కూడా చైనాలో తన మ్యాప్లో చూపుకుంటుంది, చైనా తన మ్యాప్లో చూపించుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చైనా గురించి చెప్పాలంటే ఎన్ఎస్జీ గ్రూప్ ఉంటుంది కదా. సో ఎన్ఎస్జీ గ్రూప్లో మొత్తం 48 దేశాలు ఉంటాయి. సో మనం దీంట్లో సభ్యత్వం కోసం ట్రై చేస్తున్నాం. సో చైనా మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఏదో ఒక సాకుతో మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు చైనా. ఏమో చూడాలి. ఇప్పుడు ప్రాంతం ఈ ఆక్సైడ్ చిన్న లద్ద ప్రాంతాలు చైనాకైతే వెళ్ళిపోయినాయి. ప్రస్తుతానికి ఈ డోక్లం ప్రాంతం వివాదం ఇప్పుడు చూడాలి ఎటు వెళ్తుందో. నెక్స్ట్ ఇటీవల రైల్వే సిబ్బంది కోసం దుస్తులను ఎవరు డిజైన్ చేశారు? రీతూ బెర్రీ. ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే వారి కోసం నలుపు పసుపు దుస్తులను తయారు చేయడం జరిగింది. సో ఫ్రంట్ ఆఫీస్లో ఉంటారు కదా, రైల్వే ఫ్రంట్ ఆఫీస్లో. సో ఆ పనిచేసే సిబ్బంది కోసం, రైల్వే ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కోసం నలుపు పసుపు దుస్తులను తయారు చేయడం జరిగింది. అలాగే క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు కదా రైళ్లలో, సో వారి కోసం నల్ల అంచు ఉన్న తెల్లటి టీషర్ట్లను తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టీటీ గార్డ్ డ్రైవర్లకు ఆకుపచ్చ పసుపు రంగులో ఉన్న జాకెట్లను, ఆకుపచ్చ రంగులో ఉన్న జాకెట్లను తయారు చేయడం జరిగింది. సో దీన్ని తొలుత అక్టోబర్లో శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రారంభించనున్నారు. సో మనకు ఈ డిజైన్ చేసిన వ్యక్తి పేరు కూడా మనకి ఇంపార్టెంట్, రీతూ బెర్రీ. సో రీతూ బెర్రీ. నెక్స్ట్ లాంగ్ మార్చ్ 5 రాకెట్ ఏ దేశానికి చెందింది? చైనా. సో ఏంటంటే ఇది చైనా ప్రయోగించిన రాకెట్లలో లాంగ్ మార్చ్ 5 అనేది అతిపెద్దది. సో ఇదేంటంటే విఫలమైనది. నెక్స్ట్ మిసెస్ భారత్ ఐకాన్ 2017 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఖుష్బూ. సో ఈ పోటీలు ముంబైలో జరిగాయి. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ స్టేట్స్ మ్యాన్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. సో ఈ పుస్తకాన్ని మోడీ ఆవిష్కరించడం జరిగింది. శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి ఎప్పుడు ప్రయోగించారు? జూలై 3. సో ఈ క్షిపణిని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సో ఏ క్షిపణి అయినా ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగిస్తారు ప్రతి ఒక్క క్షిపణిని. సో ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఉపరితలం నుంచి గగనతలంలోకి తన లక్ష్యాన్ని 30 కిలోమీటర్ల వరకు ఛేదిస్తుంది. సో క్షిపణి పేరు మనకి ఇంపార్టెంట్, శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి. శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి. సో ఎప్పుడు ప్రయోగించారంటే జూలై 3. అండ్ నెక్స్ట్ నేషనల్ స్పీచ్ డిబేట్ టోర్నమెంట్లో ఏ భారత సంతతికి చెందిన విద్యార్థికి లభించింది? జేజే కపూర్. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చా వేదికలో భారత సంతతికి చెందిన జేజే కపూర్కి ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఐటీఎఫ్ మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎడ్లపల్లి ప్రంజనాల. సో ఈ ఐటీఎఫ్ టోర్నమెంట్ ఈజిప్ట్లో జరిగింది. సో ఎల్లపల్లి ప్రంజనాలకు ఇది మొదటి టోర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? అంచల్ కుమార్ జ్యోతి. సో ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి మనం పరిశీలిస్తే ఇతను మోడీ హయాంలోని గుజరాత్ గవర్నమెంట్లో సిఎస్గా పనిచేశారు. ఇతడు 1975 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి. రెండు 2013లో గుజరాత్ సిఎస్గా రిటైర్ అయిన 24 ఏళ్ల అంచల్ జ్యోతి 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా
బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఈయన ఎన్నవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈయన. సో ఇంతకు ముందు ఎవరు ఉంటుండే, జైదీ ఉంటుండే, నసీం జైదీ ఉంటుండే. ఆయన స్థానంలో ఇతను వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే భారత ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క పదవి కాలం వచ్చేసి 6 ఏళ్ళు లేకపోతే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండొచ్చు. సో రెండిట్లో ఏది ముందైతే అదన్నమాట. అండ్ నెక్స్ట్ గుజరాత్లో ఇతను 1999-24 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు. మరియు సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు ఇతను. సో ఇతని పాస్ట్ హిస్టరీ ఇది. అంచల్ కుమార్ జ్యోతిది. అండ్ నెక్స్ట్ జూలై 4న మోడీ ఏ దేశాన్ని సందర్శించారు? సో ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్తో మన దేశం చాలా మంచి దౌత్య సంబంధం కలిగి ఉంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆ దేశ ప్రధాని వచ్చేసి బెంజమిన్ నేతాన్యాహు. సో ప్రముఖ డాజిగర్ పూదోట. సో అక్కడ ఇజ్రాయెల్లో డాజిగర్ పూదోట చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ ఓ రకం చామంతి పువ్వుకు మోడీ అని చెప్పేసి పేరు ఉండడం జరిగింది, బెంజమిన్ నేతాన్యాహు. సో ఇక్కడ మనం ఇజ్రాయెల్కి మన దేశానికి ఒకసారి ససంబంధం గురించి ఒకసారి చూస్తే, మనకు 1991లో కార్గిల్ యుద్ధంలో మనకు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసింది ఇజ్రాయెలే. ఇంకా బరక్ 1 క్షిపణిని మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసాం 1990లో. ఇంకా మొత్తంగా చూసినట్టయితే 174 దాపాలుగా సర్చర్ హెరన్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది. దాదాపు 174 దాపాలుగా సర్చర్ హెరన్ డ్రోన్లను భారత్ మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాం. అండ్ మింగ్ అనే యుద్ధ విమానాన్ని కూడా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాం. సో 70 ఏళ్లలో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని ఎవరంటే మన మోడీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఇజ్రాయెల్తో మన దేశానికి ఉన్న బంధం. నెక్స్ట్ విశాఖలోని కేంద్ర మత్స్య సాంకేతిక శాఖకు ప్రధాన సాంకేతిక శాస్త్రవేత్తగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ రఘు ప్రకాష్. ఇంతకుముందు ఇదే పోస్ట్లో జి రాజేశ్వరి గారు ఉన్నారు. సో ప్రస్తుతానికైతే డాక్టర్ రఘు ప్రకాష్, ఇంతకుముందు రాజేశ్వరి గారు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ హ్వాసంగ్ 14 క్షిపణి ఏ దేశం ప్రయోగించింది? ఉత్తర కొరియా. సో ఇక్కడ ఉత్తర కొరియా గురించి చెప్పుకోవాలంటే ఉత్తర కొరియా నుంచి విడిపోయింది దక్షిణ కొరియా. సో ఇక్కడ ఉత్తర కొరియా ఇంకా చెప్పాలంటే ఉత్తర కొరియాలో ఇంకా రాజకీయం నడుస్తూ ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. సో అక్కడ అన్నిటిపై నిషేధాజ్ఞలు ఉంటాయన్నమాట. అది జీవన శైలిలో కావచ్చు, అలవాట్లో కావచ్చు. సో ప్రతి వ్యవహారం పైన అక్కడ ఆంక్షలు ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలంటే అక్కడి రాజు గురించి, అక్కడ రాజును కీర్తిస్తూ అక్కడ స్కూల్ పుస్తకాల్లో ప్రతిజ్ఞ అనేది చేపించడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే పంగ్యన్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా చేసుకొని శక్తివంతమైన ఖండంతర క్షిపణి అని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు పేర్కొన్నాడు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కల నివేదిక ప్రకారం ప్రతి ఏటా ఎంత జనాభా పెరుగుతుంది?
సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల పైన ఒక నివేదిక ఇచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. సో ఏటా ఏంటంటే 1,68,00,000 మంది జనాభా అనేది పెరగడం జరుగుతుందని చెప్పడం జరిగింది కేంద్రం తన రిపోర్ట్లో. సో ఏంటంటే దేశంలో ప్రతి నిమిషానికి 44 మంది పుడుతున్నారు, 12 మంది మరణిస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రతి 2 నిమిషాలకు ఒకరు మరణిస్తూ ఉంటే 3 పుడతా ఉన్నారు. తెలంగాణ చూసినట్టయితే తెలంగాణలో జనన రేటు 0.3% అయితే మరణాల రేటు 1.6%గా ఉంది. సో ప్రతి జనన మరణాల రేటును అక్కడ స్థానిక సంస్థల్లో మరణించిన లేదా పుట్టిన 21 రోజుల్లోగా స్థానిక సంస్థల్లో అంటే స్థానిక మున్సిపాలిటీలో అన్నమాట. అంటే పట్టణం అయితే మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామ సభల్లో. సో అక్కడ నమోదు చేసుకోవాలి. సో ఇట్లా నమోదు చేసుకున్న వారిలో 2006లో చూసినట్టయితే 2006లో 69% ఉంటే 2015లో 89% నమోదైంది. అంటే దాదాపు నమోదు పైన జనన మరణాల నమోదు పైన అందరికీ అవగాహన పెరిగిందని చెప్పుకోవచ్చు. సో దాదాపు 20% మేర పెరిగిందని చెప్పుకోవచ్చు అవగాహన. సిక్కిం, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మిజోరం, తమిళనాడు. సో ఈ రాష్ట్రాల్లో ఏంటంటే 100% నమోదు ఉందన్నమాట. ఏ రాష్ట్రాలు అంటే సిక్కిం, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మిజోరం, తమిళనాడు. ఈ రాష్ట్రాల్లో 100% మేర జననాలు మరణాల రేటు నమోదు చేసుకుంటున్నారు. సో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే తెలంగాణలో 81% మంది నమోదు చేసుకుంటున్నారు, ఆంధ్రాలో 84% మంది నమోదు చేసుకుంటున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో జనన మరణాల రేటును 14 లక్షల మంది తక్కువ నమోదు చేసుకుంటున్నారు. సో దీనికి భిన్నంగా పట్టణాల్లో 7 లక్షల మంది అధికంగా నమోదు చేసుకుంటున్నారు. సో గ్రామాల్లో తక్కువ అయితే పట్టణాల్లో నమోదు సంఖ్య ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. అంతా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత్ చైనా మధ్య నెహ్రూ హయాంలో కుదిరిన ఒప్పందం పేరేమిటి? పంచశీల్ ఒప్పందం. సో ఏంటంటే ఈ ఒప్పందం గురించి మాడుకోనంటే నేను ఒక జనరల్స్ వీడియో తీస్తా, అందులో మాడుకుందాం. అండ్ నెక్స్ట్, దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని అవార్డులు లభించాయి? సో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరును కనబరిచినందుకు గాను మన దక్షిణ మధ్య రైల్వేకు 2 అవార్డులు లభించాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఒకటి ఉత్తమ శిక్షణ కేంద్ర విభాగంలో లభించింది, ఇది సికింద్రాబాద్లోని సూపర్వైజర్ శిక్షణ కేంద్రం. 2 ఉత్తమ వర్క్షాప్ గా విజయవాడలోని రాయనపాడుకు లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్, 3D హృదయ కవాటాలను ఏ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు? 3D హృదయ కవాటాలను ఏ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు? అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు. సో చరిత్రలో ఈ రోజు ఒకసారి చూసినట్టయితే 1954లో జూలై 5న అంటే ఈరోజు హైకోర్టు నెలకొల్పడం జరిగింది. ఎక్కడ అంటే మన గుంటూరులో. సో ఎందుకు గుంటూరులో ఏర్పడడం జరిగిందంటే అప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు శ్రీబాగ్ ఒడంబిక చేసుకున్నాయి. ఎప్పుడంటే 1937 నవంబర్ 15న. సో ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే యూనివర్సిటీ ఒక ప్రదేశంలో ఉంటే హైకోర్టు ఒక ప్రదేశంలో ఉండాలని చెప్పేసి వారు ఒప్పందం చేసుకున్నారు, శ్రీబాగ్ ఒడంబడిక. అండ్ నెక్స్ట్ 1996లో మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా పెద్ద గొర్రె నుంచి సేకరించిన గొర్రె జీవ కణం ద్వారా డాలి అనే పేరు గల గొర్రెను శాస్త్రవేత్తలు సృష్టించారు. అండ్ నెక్స్ట్ 2004లో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆదేశాలపై
2004 జూలై 5 నుంచి లోక్సభలో జరిగే శూన్య గంట చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఏ సెక్షన్లో పేర్కొన్నారు? సో 26 సెక్షన్లో పేర్కొనడం జరిగింది. 2019 నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచడానికి చూస్తున్నారు. 2019 ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచడం జరుగుతుంది. సో ఏంటంటే ఏ ఆర్టికల్ ప్రకారం పెంచుతారంటే అది ఆర్టికల్ 170 సబ్ ఆర్టికల్ 3. సో ఈ ఆర్టికల్ 170 సబ్ ఆర్టికల్ 3 ఏం తెలియజేస్తుందంటే పార్లమెంట్ ఆమోదం ద్వారా రాష్ట్రాల మరియు కేంద్ర ప్రాంతాల అసెంబ్లీ స్థానాలను తగ్గించవచ్చు, పెంచవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 70 సబ్ ఆర్టికల్ 3 అనేది తెలియజేస్తుంది. సో ఇదేంటే కొంచెం గుర్తుంచుకోండి. ఏంటంటే ఆర్టికల్ 26 అసెంబ్లీ స్థానాల సీట్ల పెంపు, పునర్విభజన చట్టంలోని అసెంబ్లీ స్థానాల పెంపు సెక్షన్ 26. ఇది ఇంపార్టెంట్, కొంచెం చూడండి. అండ్ నెక్స్ట్, కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు కోసం ఏ మొబైల్ యాప్ని విడుదల చేసింది? ఈ వేలం. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ యాప్ను ఢిల్లీలో ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉప్పాడ వద్ద. ఈ పార్కు 1351 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? కృష్ణా జిల్లా కొండపావులూరులో. సో దక్షిణాది రాష్ట్రాల్లో సంభవిస్తున్న ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సో శిక్షణ కేంద్రాలను కృష్ణా జిల్లా కొండపావులూరులో ప్రారంభించబోతున్నారు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్త సంచాలకులు ఎవరంటే ఆర్కే సింగ్. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ వచ్చేసి శేషగిరి బాబు. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, చూడండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చూడొచ్చు. నెక్స్ట్, వజ్రపంత్ యాప్ దేనికి సంబంధించింది? వాతావరణ ప్రతికూల పరిస్థితి నుంచి అప్రమత్తం చేస్తుంది వజ్రపంత్ యాప్. సో దీన్ని కుప్పంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. సో ఇక్కడ ఈ యాప్లో కొన్ని రంగులు వస్తాయి. ఈ రంగులు కొన్నిటికి సూచిక అన్నమాట. అవేంటో చూద్దాం. ఎరుపు రంగు. ఈ ఎరుపు రంగు దేనికి సూచిక అంటే పిడుగు సూచిక. ఎరుపు రంగు వలయంలో కనిపిస్తే ఆ వ్యక్తి చుట్టూ 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రమాదం పొంచిందని చెప్పేసి అర్థం. అలాగే నారింజ రంగులో వలయం ఉంటే ఆ వ్యక్తికి ఆ పిడుగు ఆ వ్యక్తి నుంచి 8 నుంచి 15 కిలోమీటర్ల వ్యాసార్థం లోపు ప్రమాదం ఉందని చెప్పేసి అర్థం. అండ్ నెక్స్ట్, పసుపు రంగు వలయం. ఈ పసుపు రంగు వలయం ఏంటంటే ఆ వ్యక్తి చుట్టుపక్కల 15 నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రమాదం పొంచిందని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇది పసుపు రంగు. ఈ 3 రంగు కూడా నారింజ కానీ, ఎరుపు కానీ, ఈ పసుపు కానీ అంటే పిడుగు రేంజ్ అనమాట. ఈ పిడుగు రేంజ్ ఎంత రేంజ్ అనమాట. సో ఎరుపు వచ్చేసి 8 కిలోమీటర్లు, నారింజ వచ్చేసి 8 నుంచి 15, పసుపు రంగు వచ్చేసి 15 నుంచి 30. సో ఆ పిడుగు ఒక రేంజ్ అనమాట. ఆ వ్యక్తి ఉన్న ప్రదేశం నుంచి అంతలోపు పడవచ్చు అనమాట, అంతలోపు. ఈ 3 రంగులు కాకుండా నీలి రంగు కనిపిస్తే ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉండే ప్రాంతానికి సురక్షితంగా ఉండేట్టుగా గుర్తించాలి. సో ఈ 3 రంగులు కాకుండా నీలి రంగు కనిపిస్తే ఆ ప్రాంతం సురక్షితంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు, నీలి రంగు ఉంటే. సో ఈ యాప్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు
ప్రారంభించారు. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నాయి? భువనేశ్వర్. సో ఇలా ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగడం భారతదేశంలో మూడోసారి. ఫస్ట్ వచ్చేసి 1989లో ఢిల్లీలో జరిగింది మొట్టమొదటిసారిగా. రెండోసారి 2013లో పూణేలో జరిగింది. సో మూడోసారి 2017లో భువనేశ్వర్లో జరుగుతుంది. ఇందులో మొత్తం 44 దేశాలు పాల్గొంటాయి. ఈ 44 దేశాల నుంచి 800 మంది పైగా అథ్లెటిక్స్ పాల్గొంటారు. సో ఇందులో అతిపెద్ద జట్టు వచ్చేసి భారత్ నుంచి 90 మంది అథ్లెట్స్ పాల్గొంటారు. దీన్ దయాళ్ పథకం ఉద్దేశం ఏమిటి? అందరికీ విద్యుత్ అందించడం. సో ఇందులో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే 120 రూపాయలకే విద్యుత్ను అందించడం. ఇందులో భాగంగా 3000 ఎలక్ట్రానిక్ సామాన్ల కిట్ను ఉచితంగా ఇస్తారు. ఈ లక్ష్యం ఏంటంటే ఒక సంవత్సరం లోపు 3.5 లక్షల గృహాలకు, అంటే ఇవి గ్రామీణ గృహాలకు, అంటే విద్యుత్ సరఫరా లేని గ్రామీణ గృహాలకు విద్యుత్ను అందించడం దీన్ దయాళ్ పథకం. దీనికి ఈ పథకాన్ని యొక్క వ్యయం ఎలా ఉంటుందంటే కేంద్రం 70% భరిస్తుంది, రాష్ట్రం 20% భరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం వచ్చేసి 475 కోట్లు. ప్రపంచంలోనే రెండో పోలీస్ రోబో ఎక్కడ ప్రవేశపెట్టనున్నారు? హైదరాబాద్లో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద. దీన్ని డిసెంబర్ 31, 2017 నుంచి ప్రారంభించబోతున్నారు. దీన్ని మొట్టమొదట దుబాయ్లో ప్రవేశపెట్టారు. సో ఇలాంటి వ్యవస్థనే దుబాయ్లో ప్రవేశపెట్టారు. తర్వాత రెండో కంట్రీ మనది. దీన్ని రూపొందించిన వారు హెచ్బోట్స్ రోబోటిక్ కంపెనీ. సో హెచ్బోట్స్ రోబోటిక్స్ కంపెనీ అనమాట దీన్ని రూపొందించింది. నెక్స్ట్, హున్మో 2 క్షిపణి ఏ దేశం ప్రయోగించింది? సో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా హున్మో 2ను ప్రయోగించింది. దేనికి ప్రతీకగా అంటే హ్వాంగ్సాంగ్ 14. ఇది ఉత్తర కొరియా. హ్వాంగ్సాంగ్ 14 ఉత్తర కొరియా ప్రయోగించింది. దీనికి ప్రతీకగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి సంయుక్తంగా హున్మో 2ను ప్రయోగించింది. సో ఈ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ జూనోసిస్ డే. సో ఈ జూనోసిస్ డే అంటే ఏంటంటే, జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జూనోసిస్ అనడం జరుగుతుంది. అటువంటి జబ్బుల గురించి తెలియజెప్పడానికి, వాటి గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజును కేటాయించారు.